హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చండి ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇదండి మామూలుగా అండి మనం బయట అయితే ఎక్కువ దొరకదు, మార్కెట్లో కూడా తక్కువ దొరకదండి. ఎక్కువ పల్లెటూరులో అయితే ఎక్కువగా అంటే పక్క మన ఇళ్ళల్లోనే ఉంటాయి కదండి చాలా చెట్లు అయితే, వాటికైతే బాగుంటుంది. కానీ అందరూ ఏమనుకుంటారు, కొనే కూరగాయలే బాగుంటాయి అనే ఒక మైండ్ సెట్ అది ఇది ఎవరు యూజ్ చేయరు. కానీ దీంతో చేసుకుని చాలా హెల్దీ అండి. మునగాకు తాలింపు అయితే మనకి కంటి చూపు కూడా మంచిగా బాగుంటుంది. మునగాకు అయితే చాలా బెనిఫిట్ మునగాకు వల్ల. ఇది దీనివల్ల మనం కూర్చొనే చాలా కష్టం అండి. దీన్ని తీయాలంటే వలవాలంటే చాలా లేట్ అవుతుంది. దాన్ని మంచి అంటే కాడలు కాడలుగా ఉంటాయి కదా, వాటిని వలిచేసరికి చాలా లేట్ అవుతుంది. కానీ దీనికి ఒక టిప్ కూడా ఉందండి. నైట్ కానీ మనం కోసేసిందండి ఒక అంటే మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిలో కానీ ఇట్లా చుట్టి పెట్టేసాం అనుకోండి, మార్నింగ్ కల్లా ఈజీగా తీసేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు అంటే అప్పటికప్పటికి చేసుకోవాలి అంటే మనం తీసుకుని నీట్గా చిన్నగా నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్ది. దాన్ని మంచిగా ఇట్లా ఒలిచేసుకుని బాగుంటుందండి. దాన్ని ఒలిచేసుకున్న తర్వాత ఒకటికి 2 సార్లు వాష్ చేసేసుకొని ఇట్లా గ్యాస్ మీద పెట్టేసేసుకున్నాం అనుకోండి, దాంట్లో వాటర్ దాంట్లో వాటర్ అయితే వేయనక్కర్లేదు. ఎందుకంటే మనం వేసేటప్పుడు కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ పోయేదాకా మంచిగా అంటే అంటే ఎక్కువ ఉడికించుకోవాలి. వాటర్ పోయేంత వరకు ఉడికించేసిన తర్వాత దీంట్లో ఇట్లా సింగిల్ ఇది ఒక్కటైనా చేసుకోవచ్చు. లేదంటే పక్కన నేను పెసరపప్పు పెట్టుకున్నాను. పెసరపప్పుతో కూడా మనం అది ఒక 70% ఉడికించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. దాన్ని దీంట్లో మిక్స్ చేసుకున్న రెండింటికి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇట్లా మంచిగా అయిపోయిన తర్వాత దాన్ని తింటారు కదండి, చిల్లులు జల్లీలు వేసేసాం అనుకో, కొంచెం బాగా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక 50% ఉడికిన పెసరపప్పు కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లో మనకు పోపు వేసుకోవాలండి. అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా అండి ఇంకా ఎండుమిర్చి, మినపప్పు, పచ్చెనగపప్పు, తెల్లగడ్డ అయితే మంచిగా వేసుకుంటే వెల్లుల్లి చాలా మంచిది, హెల్తీ అంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇది ఈ విధంగా ఇది కూడా పెసరపప్పు కూడా జల్లిట్లేట్లాగా ఆరబెట్టేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మిక్స్ చేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనం కొనే వాటికంటే కూడా ఈ తాలింపు అయితే సూపర్గా ఉంటుంది. ఈ ఫ్రై అయితే ఇంకేమైనా నెక్స్ట్ పప్పుల పొడి వేసేసుకొని, పప్పుల పొడి అంటే ఇప్పుడు చాయ్ పప్పు ఉంటుంది కదా, అదేవిధంగా కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లగడ్డ వేసేసి మంచిగా ఇట్లాగా మిక్సీ పట్టేసుకొని ఇట్లా వేసేసుకున్న ఫైనల్గా అయితే ఇది రెడీ అయితే అయిపోయిందండి. చాలా టేస్టీ అయినా మునగాకు ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు అండి వీక్లీ ఎట్టదని 2 టైమ్స్ అది కంపల్సరీగా చేస్తాను. ఎంత టేస్టీగా అంటే ఇది తిన్నా అనుకోండి, మిగతా ఫ్రైస్ కూడా కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.